బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు మత్స్యకారులు. పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎంత ఆపినా తోసుకుంటూ వెళ్లారు మత్స్యకారులు. తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రయ్య యాదవ్ను సిపిఎం పార్టీ నేతలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు మత్స్యకారులు. పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎంత ఆపినా తోసుకుంటూ వెళ్లారు మత్స్యకారులు. తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రయ్య యాదవ్ను సిపిఎం పార్టీ నేతలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, అనకాపల్లి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, గత నెల రోజులుగా అయితే మత్స్యకారులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో నిర్మించడానికి అయితే ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకుందో ఆ ప్రాంతం మొత్తం కూడా అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మించిన తర్వాత అక్కడ స్థానికంగా ఈ సముద్రంలో ఉన్న మత్స్య సంపద అంతా కూడాను పాడైపోతుందని చెప్పేసి మత్స్య సంపద కోల్పోతామనే విషయంతో పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటామనే ఉద్దేశంతో అయితే మత్స్యకారులు భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎంతో మంది సంఘీభావం తెలియజేయడానికి నిత్యం కూడా వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఎవరైతే రామచంద్ర యాదవ్ ఉన్నారో అతను రావడానికి అయితే అనుమతులు నిరాకరిస్తూ విశాఖపట్నం నుండి పూర్తిగా అతన్ని పొంగనూరు పంపించిన పరిస్థితి ఉండడంతో దానిపైన ఆగ్రహావేశాలకి రేకెత్తించే విధంగా పూర్తిగా వాళ్ళు హైవే దిగ్బంధనం, మత్స్యకారులంతా కూడా అక్కడ నుండి హైవే దిగ్బంధనం చేస్తూ దాదాపు 2.5 గంటలు గడుస్తున్నా కూడా కనీసం అడుగు కూడా కదలకుండా పోలీసులు అలానే సిఆర్పిఎఫ్ బృందాలు కూడా వచ్చి అక్కడ నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నా కూడా కనీసం కదలని పరిస్థితి ఉంది. వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కలెక్టర్ ఆదేశించడంతో పోలీసులు కూడా ఎటువంటి పనులు అంటే పక్కకి పంపించే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు. వెళ్ళమని చెప్పేసి ఎంతగా చెప్తున్నా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేకపోవడం, అలానే కలెక్టర్ కూడా మీరంతా కూడా నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కి వస్తే మీతో పాటు నేను మాట్లాడి దీనిపైన చర్చ చేద్దాము, సంభాషిద్దామని చెప్పినా కూడా కలెక్టర్ ని కూడా మాట కూడా వినకుండా అదే రోడ్డు పైన అయితే బయట ఇస్తూ పూర్తిగా మాకు తగు న్యాయం చేసేంత వరకు కూడా మేము రోడ్డు నుండి బయటికి వెళ్లే పరిస్థితి లేదని చెప్పేసి అయితే అక్కడ బైఠాయించిన పరిస్థితి ఉంది. దాదాపు సింగిల్ వే అయితే చేశారు. యాక్చువల్లీ హైవే అయితే డబుల్ వే ఉంటుంది, దాన్ని ఒక సింగిల్ వే చేసి సింగిల్ వే తో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాహనాలను పంపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ దీని మేర అయితే దాదాపు భారీ ఎత్తున 3 నుండి 4 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి కూడా ఉండడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క దీనికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే స్థానికంగా అక్కడ ఉన్న మత్స్యకారులు అయితే ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఈ ఆందోళన మధ్య నిత్యం కూడా ఇలా గత నెల 15 రోజులుగా చేస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం స్పందించిపోవడం పైన అయితే పూర్తిగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే రామచంద్ర యాదవ్ అయితే అక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపేందుకు దానికి సంబంధించి వంట వార్పు కార్యక్రమాన్ని కూడా అదే బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడైతే నిర్మితం అవుతుందో ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ దగ్గరే వంట వార్పు నిర్వహిస్తామనే ఉద్దేశంతో మత్స్యకారులంతా కూడా ఉన్న పరిస్థితి ఉంది. కానీ రామచంద్ర యాదవ్ ని బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అయితే రాకుండా అడ్డుకున్న పరిస్థితి కావడంతో పూర్తిగా దానిపైన ఆగ్రహావేశాలలోనే అక్కడి నుండి హైవే దగ్గరికి వచ్చి హైవే దిగ్బంధన అయితే పాల్పడిన పరిస్థితి ఉంది. దాదాపు 2.5 గంటల సమయంలో వీళ్ళంతా కూడా రాజయ్యపేట నుండి నక్కపల్లి టోల్ గేట్ దగ్గరలో ఉన్న
ఈ హైవే ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 200 నుండి 300 వరకు కూడా ఈ యొక్క భారీగా అయితే జనం వచ్చారని అయితే అక్కడ మత్స్యకారులు నిరసనకారులు అయితే వచ్చారని, అలానే 32 గ్రామాలకు సంబంధించిన స్థానికులు కూడా ఈ యొక్క హైవే దిగ్బంధం దగ్గర అయితే వాళ్ళు కూడా సంఘీభావం తెలియజేసిన పరిస్థితి ఉండడంతో దాదాపు భారీ ఎత్తున ఆ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ హైవే దిగ్బంధంతో అయితే ఇప్పటికైనా అధికారులు కావచ్చు, అలానే కలెక్టర్ అక్కడ చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు రమ్మన్నా కూడా, కలెక్టర్ పిలిచినా కూడా ఇక్కడికే రావాలి అని చెప్పేసి తిరిగి కలెక్టర్ దగ్గరికి వెళ్ళము, నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళము, హైవే దగ్గర ఉంటాము, ఇక్కడికి వచ్చి చర్చలు చేయండి అనే ఉద్దేశంతో వాళ్ళు గట్టిగా నినాదాలు చేయడంతో కలెక్టర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపైన స్థానికంగా అధికారులతో పాటు అలానే హోంమంత్రి అనిత కూడా తన నియోజకవర్గం కావడంతో తను కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని అయితే అక్కడ మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే దీన్ని మన ఏదైతే బల్క్ పార్క్ నిర్మిస్తామని, బల్క్ ట్రక్ పార్క్ నిర్మిస్తామంటున్నారో దాన్ని వెంటనే నిలుపుదల చేసి మా యొక్క ఉపాధి జీవన కల్పాన్ని ఎటువంటి కొల్లగొట్టకుండా మా యొక్క జీవన వృత్తిని కాపాడాలని అయితే వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ పూర్తిగా ఆ యొక్క బల్క్ ట్రక్ పార్క్ వస్తే దాదాపు అక్కడ ఉన్న గ్రామాలతో పాటు చుట్టుపక్కల సముద్ర లోపల ఏదైతే జలరాశులు ఉంటాయో అవన్నీ కూడా హరించిపోతాయని చెప్పేసి వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికంగా మరింత ఆందోళన రేకెత్తించే అవసరం అయితే ఉందన్న విషయాన్ని అయితే వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజు హైవే దిగ్బంధన అయితే జరిపాము. మరి కొద్ది రోజులు అయితే చలో అసెంబ్లీని కూడా ముట్టడించే ఆవశ్యకత ఉందని అయితే మత్స్యకారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక. రైట్ సూర్య, థ్యాంక్ యూ.